మరి ఈ కొంతకాలం నిన్న మనం చూసినాం, ఒడ్లు కొనుగోలు చేయకపోతే కేంద్రంలో పోయి ఛాలెంజ్ చేసినాడు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం నీకు చేతగాక గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ధాన్యం మొత్తం కొంటే కేంద్రం కొనుగోలు చేయకపోతే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కొనకపోతే నువ్వు కొనవా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, నీకు చేత కాదా అని చెప్పేసి ఆ రోజు ప్రశ్నించినాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు సమానం చెప్పేటువంటి అవసరం వారిపైన ఉన్నది. కేంద్రం కొనుగోలు చేస్తలేదు, కేంద్రం అనుకున్నంత ఒడ్లు కొంటలేదు, రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి దమ్ము లేదా, సత్తా లేదా, సామర్థ్యం లేదా, నీకు చేత కాదా రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. సిగ్గు లేకుండా చెప్పిన నిన్న ప్రభుత్వం కేంద్రం ఎంత కొంటే అంతే కొంటాం, అంతకంటే ఎక్కువ కొనమని చెప్పేసి నిన్న చూసినారు. సిగ్గుచేటు, అవమానం. మీకు మీ చేతగానితనాన్ని బయటపట్టింది ఈరోజు, నీ అసమర్థతని బయట పెట్టుకున్నది ఈరోజు. నువ్వు చేతులు ఎత్తేసావు, రైతులకు మోసం చేస్తున్నావు స్పష్టంగా తెలియజేసావు నీ యొక్క ప్రకటన ద్వారా. అన్నావు కదా, కేంద్రం కొనకపోతే ఈ ఒడ్లని తీసుకుపోయి కిషన్ రెడ్డి ఇంటి మీద వస్తా అని చెప్పిన కొంత రేవంత్ రెడ్డి ఈరోజు తోక ముడుచుకొని భయపడుతున్నావా? ఒడ్లు కొనుగోలు లేకపోతే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారింటి ముందు ఒడ్లు పోస్తా అని చెప్పేసి శపథం చేశావే, ఏమైంది నీ శపథం అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తుంది. దానికి సమానం చెప్పు. అంటే ప్రధానమంత్రి దగ్గర పోగానే భయపడిపోయి బెదిరిపోయి అదిరిపోయి దాసోహం అని చెప్పి కాళ్ళ మీద పడి బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ అయిపోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చేతగానప్పుడు చేతగానోనికే మాటలు ఎక్కువ అంటారు. ఆ రోజు ఒడ్డు అనకపోతే ఏమన్నాడు, నీ సంగతి చూస్తా 15వ తారీఖు తర్వాత ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తా అని చెప్పినావు కదా. కానీ ఆడ పోయి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చిండు కేంద్ర ప్రభుత్వానికి. పోయి మీరు ఎంత చెప్తే అంతే వింటాం తప్ప మీరు జబదాటమని చెప్పేసి చేతగాక ఒక తోక ముడుచుకొని వచ్చి ఇక్కడ మళ్ళా మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నారు రైతాంగం అంతా కూడా, నేను తెలంగాణ రాష్ట్రం అంతా అడుగుతా ఉన్నది, నువ్వు ఒడ్డు కేంద్రం కొనకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తానో, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా అని చెప్పినావు. ఒడ్లు తీసుకుపోయి కిషన్ రెడ్డి గారి ఇంటి ముందు పోస్తా అని చెప్పినావు. కాబట్టి నీ చేతగాని తనాన్ని నువ్వు బయట పెట్టుకున్నావు, మళ్ళొకసారి నీ డొల్లతనాన్ని నువ్వు బయట పెట్టుకున్నావు, నువ్వు అసమర్థుని నువ్వు బయట పెట్టుకున్నావు అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీ రైతు డిక్లరేషన్ ఏమైంది? రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి నేను నమ్మరెట్టకేయాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు నమ్మలేదు, ఎప్పుడు నమ్మరు కూడా. మొత్తం చరిత్ర చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు ఎప్పుడు నమ్మలేదు, వారిని విశ్వసించలేదు. ఎందుకంటే ఈయన మోసగాడని తెలుసు, ఈయన మాట తప్పే నాయకుడు అని తెలుసు, ఈయన మాట నిలబడి నాయకుడు అని తెలుసు. ఈయన మాట నమ్మరు కాబట్టే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ పేరు మీద ఎన్నెన్ని మీరు హామీలు ఇచ్చినారండి. రైతు బంధుని 10,000 ఎకరాకి ఏం సరిపోతుంది, సంవత్సరానికి 15,000 చేస్తా అని చెప్పినావు. అదేవిధంగా ఈ రైతు డిక్లరేషన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని అన్ని రకాల పంటలను కొంటా అని చెప్పి మాట ఇచ్చినావు. ఈరోజు ఏమైంది? ఇవన్నీ కూడా రైతు డిక్లరేషన్ అంతా కూడా తుంగలో దొరికినారు వీళ్ళు. పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నది ఈ ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఈరోజు సమానం చెప్పాలి. ఈరోజు అంతెందుకు ఇంత చక్కగా గతంలో 10 సంవత్సరాల కేసీఆర్ హయాంలో రైతులంతా కూడా వ్యవసాయాన్ని పండగలా జరుపుకుంటే ఈరోజు ఆ ఒక వ్యవసాయాన్ని అంతా కూడా సర్వనాశనం చేసినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కనీసం ఈయన చెప్పిన కొత్త పథకాలు కాదు కదా, కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రహ్మాండంగా ప్రవేశపెట్టినటువంటి పథకాలనే కొనసాగించినటువంటి దద్దమ్మ చేతగాని అసమర్థ ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్తూ మనవి చేస్తా ఉన్నాను. రైతు బీమాకి వీళ్ళు ప్రీమియం కట్టక సుమారు చాలా మంది రైతులు మరి చనిపోతే వారికి రైతు బీమా డబ్బులు రాకుండా ఇంకా వేచి చూస్తా ఉన్నారు. ఇంత చక్కటి రైతు బీమా పథకం తీసుకొస్తే రాష్ట్రానికి రైతాంగం గురించి ఈరోజు రైతు బీమా డబ్బులు కట్టకుండా, ప్రీమియం కట్టకుండా, రైతులకి డబ్బులు రాకుండా వేచి చూస్తా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఎన్నో మంచి పథకాలు, రైతులకు ప్రయోజనకరంగా ఉండేటువంటి ఎన్నో పథకాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి మరి సర్వనాశనం చేసిన వ్యవసాయం అంతా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా పూర్తిగా వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించి గతంలో మంచి వాతావరణం ఉండే
యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా వ్యవసాయంలో తీర్చిదిద్ది నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కితే ఈరోజు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ రైతులని పాతాళానికి తొక్కుతూ వ్యవసాయాన్ని సర్వనాశనం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఒక పురోగతి లేకుండా మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితిలో తిరోగమనంలోకి తీసుకొచ్చినటువంటి ఒక అసమర్థటువంటి ప్రభుత్వం నడుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో. సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దీని అందరూ కూడా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఏది చేత కాదు ఈ ప్రభుత్వానికి. ఈరోజు చూసినట్టయితే మూసి ప్రక్షాళన అని చెప్తాడు, దాని మీద చేత కాదు కేంద్రం డబ్బులు కావాలని చెప్తాడు. దాని తర్వాత నేను మెట్రో రైలు పెంచుతా అని చెప్తాడు, మెట్రో రైలు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలంటే చేత కాదని చెప్తాడు. ఈరోజు పోయి ఫార్మా సిటీ అని చెప్తాడు, ఫార్మా సిటీని తీసుకుపోయి ఫోర్త్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీ అంటాడు, దాన్ని కట్టడానికి చేత కాదు. ఈరోజు కాళేశ్వరాన్ని కొంచెం ఒక రెండు పిల్లలు కుంగిపోతే దాన్ని రిపేర్ చేయలేక మరి మేడిగడ్డ కాదు తుమ్మిడి గట్ట అంటాడు. మళ్ళీ దాని గురించి కూడా పోయి పక్క రాష్ట్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అపాయింట్మెంట్ ఇవ్వని చెప్పేసి అది కూడా చేత కాదని చెప్తాడు. అన్నీ కూడా విఫలమే. ఏ ఒక్కటి కూడా గడిచిన 2.5 సంవత్సరాలలో ఏ ఒక్క మంచి పని చేసిండా ఇప్పుడు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందింది. అందుకే ఆ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికే ఎప్పుడు కూడా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన దుమ్మెత్తిపోయడం తప్ప తన చేసింది ఏమీ లేక, చెప్పుకోదు ఏమీ లేక, ఈ రకమైనటువంటి మరి ఘర్షణ వాతావరణం సృష్టించడానికి, ఈ రకమైన దుర్భిషలు ఆడడానికే తన ప్రాధాన్యతలు ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాడు తప్ప పరిపాలన చేతగాక చేతులెత్తేసినటువంటి దద్దమ్మ అసమర్థటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఎన్ని చెప్పిన ఎలక్షన్స్ అప్పుడు ఎన్ని హామీలు ఇచ్చిరండి? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చెప్పినారు, 13 డిక్లరేషన్లు ఇచ్చినారు, 420 హామీలు ఇచ్చినారు. ఏ ఒక్క పని చేస్తున్నారా? ఈరోజు రైతాంగాన్ని మోసమే, నిరుద్యోగులకు యువతకు మోసమే, విద్యార్థులని మోసమే, ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసమే, మహిళని మోసమే, కులవృత్తులపైన ఆధారపడేటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలను కూడా మోసమే. అన్ని మోసాలే. ఏ ఒక్కటి కూడా ఏ ఒక్కటి మంచి పని చేసింది లేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ వస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. వారికి గుణపాఠం తప్పదు. ప్రజలందరూ కూడా ఈరోజు వేచి చూస్తా ఉన్నారు. ఎప్పుడు కేసీఆర్ గారి ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు ఈ యొక్క దరిద్రాన్ని వదిలిపించుకోవాలి, ఎప్పుడు ఈ యొక్క చేతగాని ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసి ప్రజలు వేచి చూస్తా ఉన్నారు. రోజులు లెక్క పెట్టుకుంటా ఉన్నారు ఎప్పుడు ఈ ప్రభుత్వం దించాలని చెప్పేసి. వీరికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ యొక్క గులాబీ జెండా నిలబెట్టుకోవడం ఖాయం. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. వారు 2.5 సంవత్సరాల్లో ఎంతో కోల్పోయినారు, ఎంతో నష్టం జరిగింది, ఎంతో ఇబ్బంది జరుగుతూ ఉన్నది. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి పరిపాలన చక్కగా కొనసాగింది. 3 పూలు 6 కాయల్లాగా ముందు కొనసాగితే ఈ రోజు అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోయి చాలా ఘోరంగా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భం గుర్తు చేసుకుంటూ మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షా నుండి పోరాటాలు చేస్తూనే ఉంటది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూనే ఉంటది, వారిని నిలదీస్తూనే ఉంటది. అటు అసెంబ్లీ వేదికగా కానివ్వండి, ఏ వేదిక పైన సరే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, తక్షణం మీరు రైతాంగానికి చేసిన మోసాన్ని మీరు క్షమాపణ కోరాలి, మీ ముక్కు నీలకేసి రాయాలి. ఇమీడియట్ గా మీరు ఏదైతే మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనక్కు తీసుకోవాలి. కేంద్రం ఎంతైతే కొంటదో అంతే ఒడ్లు కొంటామని చెప్పేసి, అంతే ధాన్యం కొంటామని చెప్పిన మాట ఏదైతున్నదో దాన్ని ఇమ్మీడియట్ వెనక్కి తీసుకోవాలి. మీరు ఇచ్చినటువంటి హామీ, రాహుల్ గాంధీ వారి ద్వారా మీరు రైతు డిక్లరేషన్ ద్వారా ఇప్పించినటువంటి హామీ ఏదైతున్నదో, పంటిన ప్రతి పంటని ప్రతి చివరి గింజ వరకు కొంటామని చెప్పినారు. చివరి గింజ వరకు కొనే వరకు కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మేము మెడలు వంచి
మిమ్మల్ని ఊరుకునే వదిలిపెట్టాం. తప్పకుండా ప్రతి గింజ కొనే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ బీఆర్ఎస్ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇమీడియట్ గా రైతులకి రైతు బీమా ప్రీమియం కట్టండి. రైతు భరోసా కింద మీరు ఇచ్చినటువంటి 15,000ని ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. పండించిన ప్రతి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయండి అని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేసుకుంటూ, లేకపోతే పెద్ద ఎత్తున కేవలం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమావేశాల ద్వారానే మీకు మెసేజ్ ఇస్తా ఉన్నాం. లేనట్టయితే పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు తప్పని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ.